వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు 600 మందికి పైగా కేసులు పెట్టి 147 మందిని అరెస్ట్ చేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. వర రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్స్ తో టీడీపీ శ్రేణులు విషప్రచారం చేశాయని భూమన మండిపడ్డారు. 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు వైఖరిపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకాన్ని భూమన కరుణాకర్ రెడ్డి చదివి వినిపించారు. నిజానికి కొన్నే నిజాలు రాశాను, ఇంకా చాలా నిజాలు రాయాల్సి ఉన్నాయని దగ్గుబాటి పేర్కొన్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు మేనేజ్మెంట్ చేయగల దొంగ అని ఎన్నో ఏళ్ల క్రితమే చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారని భూమన ఆరోపించారు. చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ పాలనపై భూమన పలు అంశాలు ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 300 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక పనుల టెండర్ విషయంలో అవకతవకల గురించి శాసనసభలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయిన నేను ప్రస్తావించడం జరిగింది. గుత్తేదారుల ప్రీ క్వాలిఫికేషన్ అనే నిబంధన తీసుకువచ్చి కేవలం తమకు కావలసినటువంటి వాటిని కొద్దిమందిని అర్హులుగా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 300 కోట్ల రూపాయల ప్యాకేజీ. దీని మీద నేను చేసినటువంటి ఆందోళనకు శాసనసభ స్పీకర్ దగ్గర జనార్దన్ రెడ్డి గారు దీని మీద పరిశీలనకు పంపవలసిందిగా కోరటం జరిగింది. ఆ పరిశీలనలో చంద్రబాబు గారు కూడా ఒక మెంబరు 2 రోజుల తరువాత ఏ రకమైనటువంటి అవకతవకలు జరగలేదు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. 2 రోజుల తర్వాత విషయం తెలుసుకున్న రామారావు గారు చంద్రబాబును పిలిచి చెప్పరాని విధంగా చివాట్లు పెట్టడం జరిగింది. పార్టీని తాకట్టు పెడుతున్నామని, అమ్మేస్తున్నామని కడిగేశారు. విషయం ఏమంటే ఆ టెండర్లో పాల్గొన్న కాంట్రాక్టర్లు రహస్యంగా పెద్ద మొత్తంగా చంద్రబాబుకు సమర్పించుకున్నారని రామారావు గారికి తెలియవచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయన్ను విచారించారు. దాదాపు 2 గంటలకు పైగా విచారణ సాగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని జైపాల్ తెలిపారు. కాగా ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. మంచిర్యాల